నమస్కారం. అర్థవరం అనంత కోటి దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ పెన్మత్స ఆది నారాయణరాజు శ్రీమతి నాగవల్లి దంపతులు సాయి సహస్ర హోమ్స్ ఆధ్వర్యంలో అర్థవరం శ్రీ అనంత కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పరమేశ్వరుడు అనేక రూపాల్లో ఈ భూమిపై కొలువు తీరాడు. కొంగు బంగారమై నమ్మిన భక్తుల ఇలవేలుపుగా మారాడు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లోని గణపవరం మండలం అర్థవరం గ్రామంలో శ్రీ గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా అనంతకోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరుని సమక్షంలో హరి నీరాజనాలు అందుకున్నట్టు అర్థవరం మల్లేశ్వర స్వామి అనంతకోటి దీపోత్సవ వేడుకలకు వాడపల్లి వెంకన్న వేంచేసి భక్తులను అనుగ్రహించాడు. ఆ విశేషాల మణిహారం మీకోసం. హరహర గురుదేవ్, రక్ష మహాదేవ్. మానవ జన్మ ఎత్తితే సరిపోదు, జన్మకు కారణాన్ని శోధించాలి. శోధిస్తే సరిపోదు, సాధించి తీరాలి. శోధించి సాధించడమే కాకుండా ఆ యొక్క ఆనందాన్ని అందరికీ పంచడంలోనే జన్మ సార్థకత ఉంటుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు మన ఆశ్రమ భక్తులు, శిష్యులు, పోషకులు అయిన అర్ధవరం గ్రామ వాస్తవ్యులు పెన్మెత్స ఆదినారాయణరాజు మరియు శ్రీమతి నాగవల్లి దంపతులు. మానవ జన్మలో 10 జన్మల పుణ్యం ఉంటేనే అన్నదానం చేయగలుగుతారు. 100 జన్మల పుణ్యం ఉంటేనే విద్యాదానం చేయగలుగుతారు. 1000 జన్మల పుణ్యం ఉంటేనే మాత్రం ఒక వృక్షాన్ని, మొక్కని నాటగలుగుతారు, దానం చేయగలుగుతారు. అలాంటిది ఆదినారాయణరాజు గారు తమ స్వీయ కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా మన ఆశ్రమం పేరున, గురువుగారి పేరున అనేక పుణ్యక్షేత్రాలలో, వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కానీ, విజయవాడ ఇస్కాన్ మందిరం వద్ద కానీ అనేకమైన ప్రాంతాలలో ఇప్పటి వరకు 87,000 వృక్షాలను, మొక్కలను పంచడం జరిగింది. అవి సామాన్య వృక్షముల, మొక్కల అంటే దైవీ వృక్షములు, అనగా ఉసిరి, తులసి మరియు బిల్వ వృక్షములు. ఈ యొక్క కార్తీక మాసము విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి సోమవారము వారి జీవితంలో సువర్ణాక్షరములతో లిఖించగలిగినటువంటి ఒక పర్వదినముగా చెప్పవచ్చు. ఎందుకంటే 21,000 వృక్షములను శ్రీశైల మహాక్షేత్రంలో ఉచితంగా వితరణ చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో ఏ ఒక్క పుణ్యకార్యము చేసినా అది అనంత పుణ్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. అనంత ఫలదం దానం శ్రీశైలస్థే మహేశ్వరే భక్త్యా. శ్రీశైల క్షేత్రంలో చేసే దానము అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. దానిలో మళ్ళా వృక్షదానము, అందులోనూ బిల్వవృక్షదానం. నవిద్యతే దానం బిల్వదానేన తుల్యకం. ముల్లోకములలోనూ బిల్వవృక్ష దానమునకు మించినటువంటి దానము మరొకటి లేదు అని మత్స్యపురాణం చెప్పుచున్నది. అనంత పుణ్య ఫలమును ఇచ్చే శ్రీశైల క్షేత్రములో అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ, దత్తాత్రేయ స్వామి వంటి ఎందరో సత్పురుషులు, మహాత్ములు, ఋషులు, మునులు తపస్సు చేసి శివశరణులుగా శ్రీశైల క్షేత్రంలో శివైక్య సిద్ధిని పొంది ఉన్నారు. అట్టి భువి కైలాసముగా కొనియాడబడుతున్న శ్రీశైల క్షేత్రంలో కార్తీక మొదటి సోమవారం రోజున 1,08,000 మొక్కలను పంచినటువంటి మహద్భాగ్యవంతులు ఈ ఆదినారాయణరాజు దంపతులు. కాబట్టి అందరూ వృక్షాలను రక్షించండి. దీనికి ఆదర్శంగా నిలిచిన సాయి సహస్ర హోమ్స్ అధినేత శ్రీ పెన్మెత్స ఆదినారాయణరాజు గారు దంపతులకు, వారి కుటుంబానంతటికీ అనంతమైనటువంటి పుణ్యఫలము జన్మజన్మలు తరగకుండా అనుగ్రహించుగాక అని శంకరస్మరణ పూర్వక శుభాశీస్సులు, గురు ఆశీస్సులు తెలియజేస్తూ హరహర మహాదేవ్, రక్ష గురుదేవ్. అర్థవరం అనంత కోటి దీపోత్సవంలో భాగంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు రథోత్సవంలో వాడవాడలా విహరించారు. తాడేపల్లి హరే కృష్ణ మొమెంట్ వారి నగర సంకీర్తనల నడుమ భక్తుల చెంతకు విచ్చేశాడు. కోలాట బృందాల మధ్యలో ఆ దేవదేవుని వైభవాన్ని ఒక్కసారి మీరు వీక్షించండి.
ఓం నమ శివాయ. మా అర్ధవరం గ్రామంలో 2016 నుంచి కూడా మా యొక్క గ్రామంలో కోడి దీపోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి పెనుమత్స్య ఆదినారాయణ రాజు గారు వారి సతీమణి నాగవల్లి గారి యొక్క దంపతుల సహకారంతో ఈ రోజు వరకు కూడా స్వామివారి యొక్క కోడి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ గ్రామంలో జరుగుతూ 80,000 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య ఆశీస్సులు పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకుంటున్నారు. అయితే చిరంజీవి పెనుమత్స్య ఆదినారాయణ రాజు గారు ఈ సంవత్సరం 1,08,000 మొక్కలను ఉసిరి మొక్క, మారేడు మొక్క, అలాగే తులసి మొక్కతో సహా 1,08,000 మొక్కలను దానం చేయడం జరిగింది. ఆ పరమేశ్వరి యొక్క అలాగే నరనారాల యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడం జరిగింది. ఓం నమ శివాయ. నా పేరు ప్రసాద్ రాజు అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ దీపోత్సవం అద్భుతంగా చేస్తున్నారని తెలియ అది నభూతన భవిష్యత్తు అన్నట్టు విని నేను అక్కడి నుంచి వచ్చాను. నాలాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ వచ్చారు. అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అంటే 2016 నుంచి మొదలుపెట్టి కరోనా టైంలో కూడా దేశం అంతా కరోనాతో బాధపడుతూ ఉన్నా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పెనుమత్స్య ఆదినారాయణ రాజు అనే ఈ రాజుగారు అద్భుతంగా దీపోత్సవం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఆ భగవంతుని మీద భారం వేసి ప్రతి సంవత్సరం కూడా వేలాది మొక్కలు, ఏకబిల్వం, తులసి మొక్క, అలాగే మారేడు మొక్క, అలాగే ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి ఆ దైవానికి సంబంధించిన మొక్కలు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లోని ఒక మొక్క ఉంటే అద్భుతంగా ఆరోగ్యం బాగుపడుతుందనే ఉద్దేశం కేవలం ప్రజల ఆరోగ్యం కోసం ఇటువంటి మొక్కలన్నీ సప్లై చేస్తూ 10 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెలంతా ఇక్కడ దీపోత్సవం చేస్తూ 1,00,000 బిల్వాక్షరం పూజ చేస్తూ గ్రామ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా సహకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల అదృష్టం ఉంటే కానీ మాకు ఇటువంటి అవకాశం కలగదని భావిస్తున్నారు. ఆయన నారాయణరాజు గారికి చాలా రుణపడి ఉంటాం. చాలా కృతజ్ఞతలు. రథోత్సవం అనంతరం శ్రీ శారదా విద్యాపీఠాధిపతులు శ్రీ శివయోగి సిద్ధ దత్త అవధూత స్వామి తమ ప్రవచనామృతంతో భక్తులను అనుగ్రహించారు. అనంతరం కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం శ్రీమాన్ ఖండపల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేసిన శ్రీభూ సమేత శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత ధర్మపదంలో భాగంగా అర్ధవరం గ్రామంలో సాయి సహస్ర హోమ్స్ వారి సౌజన్యంతో ఈ ధర్మపదం కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ క్రమం ఆదినారాయణ రాజు నాగవల్లి దంపతులు భక్తి శ్రద్ధలతో ఆచరించే ఒక గొప్పనైన క్రమం. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. 7 శనివారాలు కానీ 7 వారాలు కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మన మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపబడుతుంది అని చెప్పబడింది. అలాంటి వెంకటేశ్వర స్వామి దారు స్వరూపంగా స్వయం వ్యక్తంగా వెలిసిన ఆ స్వామి యొక్క దివ్యలీలా కళ్యాణ మహోత్సవం ఈ సన్నిధానంలో, ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అర్ధవరంలో ఆచరించబడుతున్నది. అనేక వందల వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనితో పాటు అనంతకోటి దీపోత్సవ ప్రక్రియ కూడా ఆచరించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా జరిగే ఈ క్రమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై తరించారు. ఓం నమో వెంకటేశాయ. వెంకన్న స్వామి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కోడి దీపోత్సవం గత 10 సంవత్సరాలు, ఇది 10వ సంవత్సరం అర్ధవరం గ్రామంలో మేము నిర్వహిస్తున్నాం. ఇది 2016లో స్టార్ట్ అయింది కోడి దీపోత్సవం. 2025 గత 10 సంవత్సరాల నుంచి కోడి దీపోత్సవం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఒక కళ్యాణం, అలాగే శివపార్వతుల కళ్యాణం, శ్రీ పుష్పయాగం, కోడి దీపోత్సవం జరుపుతాం. అలాగే ఈ కోడి దీపోత్సవంలో భాగంగా శివకేశ్వరు ఇద్దరికి ప్రకృతి అంటే ఇష్టం. తులసి, ఉసిరి, మారేడు మొక్కలు వితరణ గత 2018 నుంచి 2025 ఇప్పుడు దాకా
1,08,000 మొక్కలు వితరణ వివిధ దేవాలయాలందు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానందు, అలాగే ఇస్కాన్ విజయవాడ ఇస్కాన్ దేవాలయానందు, అలాగే మన శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గర 1,08,000 తులసి ఉసిరి మారేడు ఒకరు వితరణ కంప్లీట్ అక్కడ సంపూర్ణ చేసాం. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా మా అద్దవరం గ్రామ కోడి దీపోత్సవం. అందరూ కలిసిమెలిసిగా అందరూ ఐకమత్యంగా ఒక గ్రామం ఎలా ఉండాలనేది మా ఊరు అద్దవరం గ్రామం చూస్తే అందరికీ తెలుస్తుంది. అందరూ కూడా కలిసిమెలిసిగా చేసుకుంటాం. ఇలాంటి గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఊర్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం, కోడి దీపోత్సవం జరుపుకుంటున్నాం. ఇలాంటి కోడి దీపోత్సవాలు అంగరంగ జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ 1,08,000 మొక్కలు కంప్లీట్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము మొక్కలు కూడా 1,08,000 పళ్ళ మొక్కలు కూడా ఇవ్వాలని సంకల్పించాం శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గర. అలాగే దేవుడి దయ వల్ల ఈ కార్యక్రమం పెరిమితి సూర్యనారాయణ గారు, పద్మావతి గారు ఆశీర్వాదం నా తల్లిదండ్రులు, శివకేశుల దయ వల్ల, అలాగే మా గురువు గారు 10 సంవత్సరాల నుంచి మా గురువు గారు ఈయన ఈ 10 సంవత్సరాల నుంచి కోడి దీపోత్సవం వీళ్ళ చేతుల మీద జరగటం అంతా దైవికం. ఇలాంటి మంచి గురువులు నాకు పరిచయం అవ్వటం కూడా నా పూర్వజన సుకృతం. అందరూ చల్లగా ఉండాలి. ఇలా మా ఊరు అలాగే ప్రతి ఊరు ఈ కోడి దీపోత్సవం, ఈ కళ్యాణాలు జరగాలి. మన సనాతన ధర్మం కంటే మించింది ఏదీ లేదు. ఇదంతా శివకేశుల దయ. ఈ శివకేశుల దయ వల్ల నేను చేయగలుగుతున్నాను. నా ఒక్కడి సంకల్పం కాదు, ఇది మా ఊరి అందరి సంకల్పం. ఈ ఊర్లో పుడుతున్న అదృష్టం. శివకేశులకి ఇద్దరికి కూడా ఈ ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి ఈ మొక్కలు కంపల్సరీ నాటండి. మొక్కలు మించింది ఏమీ లేదు. అలాగే కోడి దీపోత్సవం ఇలాగే జరగాలని అన్ని ఊర్ల సంఘాలకు కోరుకుంటున్నాను. 7వ ఆలవెంకన్న గోవింద, వాడపల్లి నివాస శ్రీ వెంకటేశ గోవింద. కొలువరే గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే.
శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యకుడు బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యకుడు బ్రతుకరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అందరికాధారమైన ఆది పురుషుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైలతడీతడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైలతడీతడు ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనావుల మందలలో ప్రగచరించనీతడు సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనావుల మందలలో ప్రగచరించనీతడు సరసతలను గొల్లితలకు జనములు సగినీతడు అరసికు చేలుని అటుకులు ఆరగిల్చనీతడు సరసతలను గొల్లితలకు జనములు సగినీతడు అరసికు చేలుని అటుకులు ఆరగిల్చనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విన్నై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు పంకజ భవునకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టి గొనియనీతడు పంకజ భవునకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టి గొనియనీతడు
విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు పిండై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడీతడెపో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు అరుదుగ బలి బదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబునగొలిచి అరుదుగ బలి బదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబునగొలిచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమున నిలిచిన పరమాత్ముడీతడెపో పతి శ్రీ వెంకట విభుడు श्रेष्ठास्यामलकायकान्तकलिता या इन्द्रनीलायताः मुक्तास्ता वरदा भवन्तु भवताम् श्रीरामवैवाहिका
ప్రమక్రమాయమాన ప్రంగయవల్లాలవేదస్య వంజరమంజరే కృతమేన మంజరీనారజస్య గంగాజ మహాతరంగణే సంగమ సమర్థజస్య మంగళ ప్రంగే సంగారసారస్య సకల గుణాధారస్య వయఃపారామానస్య మధ్యప్రదేశే ఆరణే హారపటేల కర్పూర ప్రవాసగర్జగీయమాన దౌళద్వీపే సంధాన సంతదాధ్యాన పరివృతే సంతదాముల పరిపూరిత పరిగావలయుతే హిరణ్యరత్న ప్రాగార ప్రకాశమాన నవరత్న చిత్ర విచిత్ర తోరణద్వార శోభితే వివిధ సౌధ విభ్రాజతే వైజయంతే నిరంతర భూమండలే దివ్య విలాసనే సహస్రసంఖ్యాకీర్తనాని విరాజితే రాసే కృతాఖండ సౌభాగ్య నిర్మితే పారావార ప్రాకారే కైకంఠనగరే విశ్వక్సేనాది ప్రధాన కింకర మందిర సందాహ విస్తృత విశాల హరిమ్య సముజతాభ్యంతర ప్రావర్ణగట్య నిరాజదస్య దుర్నైక్షమాణ జయ జయాదిత్వారపాలక సంరక్షణస్య బహుళ పరిణామగిరస్య బహిరంగణే చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్రకోటి మాత్రం తేజో విశేష విత్పూజనే మహనీయ సభామండపే మహాసంవాసనాదిరూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్యశ్రీ విద్యమానజామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయత్రింశత్కోటి దేవతా సభా సన్నివేశస్య విశ్వక్సేనయానిధాన షణ్ముఖ సంవర్ధన కలకలస్య వరద ప్రవర్తనస్య రత్నామలోక సావధాన జాతర్యస్య కంఠత్వగోడి సౌందర్యదుర్యస్య ఉత్పల్లమండలీక విశాలలాజనస్య బహువిధ భావిర్భోగ శంఖ చక్ర గదాభయవరదస్య అస్య దేవదేవస్య భగవతా నారాయణస్య ప్రసాదే పాలందియరు చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరు సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరు మోసపోక ఇట్టే ముహూర్తమడుగరు అదే శ్రీ వెంకటపతి
అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు, అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు. కన్నుల పండుగగాను కంటిమి నేడిపుడు, కన్నుల పండుగగాను కంటిమి నేడిపుడు. అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు, కన్నుల పండుగగాను కంటిమి నేడిపుడు. అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు. సేయని సింగారము చెలియ చక్కదనము, సేయని సింగారము చెలియ చక్కదనము. మోయని మోపు గట్టి ముద్దు చన్నులు, సేయని సింగారము చెలియ చక్కదనము. మోయని మోపు గట్టి ముద్దు చన్నులు. పోయక పూసిన పూత పుత్తడి మేని వాసన, పోయక పూసిన పూత పుత్తడి మేని వాసన. పాయని చుట్టరికముపై కొన్న చెలిమి, పోయక పూసిన పూత పుత్తడి మేని వాసన. పాయని చుట్టరికముపై కొన్న చెలిమి. అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు, కన్నుల పండుగగాను కంటిమి నేడిపుడు. అన్నిటా జానవు నీకు అమరుని జవరాలు. గాదెబోసిన మణులు కనుచూపు తేటలు, గాదెబోసిన మణులు కనుచూపు తేటలు. వీధి వేసిన వెన్నెల వేడుక నవ్వు, గాదెబోసిన మణులు కనుచూపు తేటలు. వీధి వేసిన వెన్నెల వేడుక నవ్వు. పోదితో విత్తిన పైరు పొదలిన జౌవనము, పోదితో విత్తిన పైరు పొదలిన జౌవనము. పాదుకొన్న మచ్చికలు పరగువలపులు, పోదితో విత్తిన పైరు పొదలిన జౌవనము. పాదుకొన్న మచ్చిక. గోవింద శ్రీ శ్రీనివాస గోవింద, ఎర్రచందన స్వరూప గోవింద గోవింద, 7 వారాల వెంకన్న గోవింద గోవింద. ఓం మంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా, కన్నే భద్రామి శుభగే సాదేవ సరస్వతి. గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. యజ్ఞోపవేతం బలమం పవిత్రం ప్రజాపదాయ సమయం బలస్తాదు గోవింద. యజ్ఞవద్యం భయమయం యజ్ఞోపవేతం బలమం సదేయః. త్వామస్మే ప్రథమన్యామ్యాయ యజ్ఞోపవేతం దమః. మాంగళ్య సూత్ర యజ్ఞోపవేత సమర్పణ మహాత్తస్మః.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మననే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మననే చెలులు
మాకు కూడా మా స్వామివారి అనుగ్రహంతో మా ఊరికి మీరు రావాలని ఆయన అన్న వెంటనే మేము ధర్మపదంలో మా స్వామివారిని ఇలా మారుమూల గ్రామాలన్నింటికి తీసుకొచ్చి స్వామివారి యొక్క విశిష్టత ఇవన్నీ కూడా తెలియపరచాలి. అలాగే స్వామివారి ఆశీస్సులు ఇక్కడ చాలామంది రాకపోవచ్చు మా దేవాలయానికి, ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా మా స్వామివారి ఆశీస్సులు లభించాలని అది నారాయణరాజు గారి ద్వారా పెట్టిన ఈ ప్రోగ్రాంకి మేము మా చైర్మన్ గారు కూడా అనుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మేము డేట్ ఇచ్చాం. మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఇంచుమించుగా 100 రెట్లు బాగా ఏర్పాట్లు చేశారు. అలాగే కూడా భక్తులు గ్రామస్తులు వీరందరూ కూడా మరి ఇంత క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనువలన కూడా భక్తిభావం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలోనూ కూడా. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి, ఇక ముందు కూడా జరగాలని అలాగే ఆదినారాయణ గారు వారికి సహకరించిన గ్రామస్తులందరికీ కూడా మేము వాడపల్లి దేవస్థానం తరఫున మేము కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన అర్ధవరం గ్రామంలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర గారు ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణం ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడికి ఈ స్వామి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం, అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మొన్న 2 వారాలు ఈ కార్తీక మాసంలో నారాయణరాజు గారు ఇంచుమించుగా వాడపల్లి ఒక 40,000 మొక్కలు పంచడం జరిగింది. అది నిన్న కూడా ఎవరో మినిస్టర్ గారి దగ్గర మాట్లాడుతుంటే శ్రీశైలంలో కూడా మీరు ఏదో లక్ష మొక్కలు ఏదో పంచారని అక్కడ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఈ కాలుష్యం పొల్యూషన్ అనే దానికి మీరు మానవత్వంతో వాడి దాన్ని ఈ మొక్కల కార్యక్రమం, అలాగే మీరు పెట్టిన మొక్కలన్నీ కూడా మీరు 1 గంటలో కూడా ఇచ్చేయడం జరిగింది. మా వాడిపిల్లి ఇప్పుడు వేలతో లక్షల్లో ఉంది. మీరు ఎప్పుడైనా కావాలని 1,00,000 మొక్క తెచ్చి అక్కడ ఇస్తేనే కానీ మీరు దాన్ని పరిపూర్ణ చేయలేరు. శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీనివాసుడి కళ్యాణం అనంతరం శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ పూజతో భక్తజనం తరించింది. శ్రీమాన్ శ్రీనివాసుల వెంకటాచార్యుల వారి కుమారుల పర్యవేక్షణలో జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ పూజతో పాటు అనంత పుణ్యాన్ని ప్రసాదించే దీపోత్సవాన్ని మీరు తిలకించండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయనే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్త మహాశైలికి విజ్ఞప్తి, శ్రీభూసమేత శ్రీ బాలవెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి అర్ధవరం గ్రామంలో 10వ వార్షికోత్సవ దీపోత్సవ కార్యక్రమం జరిపించబడుతోంది. శ్రీ గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయమందు శ్రీభూసమేత శ్రీ బాలవెంకటేశ్వర స్వామి వారికి అలాగే గంగా సమేత మల్లేశ్వర స్వామి వారికి ఇది 10వ కోటి దీపోత్సవ వార్షికోత్సవము అత్యంత వైభవంగా జరిపించడానికి దైవజ్ఞులచే నిశ్చయించబడింది. కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ధాత్రి లక్ష్మీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి పూజా కార్యక్రమం అనంతరము దీపోత్సవ కార్యక్రమం భక్తులందరి చేత కూడా అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. భక్తులందరికీ కూడా 10వ వార్షికోత్సవ దీపోత్సవ కార్యక్రమ వార్షికోత్సవ శుభాశీస్సులు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించబడింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు. అలాగే వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ అన్ని గ్రామాల చుట్టుపక్కల 10,000 గ్రామాల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలయ్యారని చెప్పడానికి ఈ అర్ధవరం గ్రామం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడిందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాము. భాష్యమునందును
అక్షరక్ష గురుదేవ్ ప్రేమస్వద దివ్యాత్మస్వరూపులైన భక్తజనులందరికీ సాయి సహస్ర హోం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, అలాగే ఈ కోటి దీపోత్సవానికి లక్షపత్రి పూజ, అన్నదానము, పచ్చని మొక్కల వితరణ, ఒకే వేదిక పైన శివభక్తుల్ని, విష్ణు భక్తుల్ని కలిపి సర్వధర్మ సమన్వయంగా అనేక ధర్మకార్యాలు చేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, భక్తులకు, పిల్లలకు, పెద్దలకు, మహాత్ములకి ఈ వేదిక పైన జరుగుతున్నటువంటి ఈ పుణ్యకార్యము ఇక ఈ గ్రామానికే దక్కిందని చెప్పొచ్చును. అది కూడా ఆ పుణ్యం వంశ పరంపర, శిష్య పరంపర, గురు పరంపర, దైవానుగ్రహంతో నిర్వర్తిస్తున్నటువంటి ఆదినారాయణరాజు ధర్మపత్ని నాగ వల్లి దంపతులు, వారి తల్లిదండ్రులు యొక్క పుణ్యమే అని చెప్పవచ్చును. అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా ఈ ధర్మకార్య సమన్వయపరిచి చేసేటటువంటి దృష్టితో చేసే ఈ ధర్మకార్యాన్ని మీరందరూ కూడా సమన్వయంగా తీసుకుని ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలని కోరుతూ ఆశీస్సు తెలియజేస్తూ వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే తులసీ పాతు మాం నిత్యం సర్వపద్భ్యోऽపి సర్వదా కీర్తితాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం నమామి శిరసా దేవీ తులసీం విలసత్తనుం యాం దృష్ట్వా పాపతో మర్త్యః ముచ్యంతే సర్వకిల్బిషాత్ తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం యా వినిర్హంతి పాపాని దృష్టా వా పాపిభిర్నరైః నమస్తులస్యతితరాం యస్యై దత్తా బలిః కలౌ కలయంతి సుఖం సర్వం స్త్రియో వశ్యాస్తతా పరే తులస్యానా పరం కించిద్ దైవతం జగతీతలే యయా పవిత్రితో లోకో విష్ణు సంకేన వైష్ణవైః తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతా అతస్తయా చయేద్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ నమస్తులసి సర్వజ్ఞే
पुरुषोत्तमवल्लभे पाहि मां सर्वपापेभ्यः सर्वसम्पत्प्रदायिके इति स्तोत्रं पुरा गीतं पुण्डरीकेण धीमता विष्णुमर्चयतां नित्यं शोभनैस्तुलसीदलैः तुलसी श्रीमहालक्ष्मी विद्या विद्या यशस्विनी మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేలములతో పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ ఘనముగా చేయుదము తులసమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ముత్తైదువాతనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా నవధాన్య రాసులను నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి ఐదు ప్రదక్షిణము నీకిస్తినమ్మా ఆయువైదోతనం నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి
తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి తొమ్మిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదివో ప్రదక్షిణం నీకిస్తినమ్మా పద్మాక్షి నీ సేవ నాకేయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి. అర్థవరం అనంతకోటి దీపోత్సవంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ భూ సమేత శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామివార్లకు వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఆపై అనంతకోటి దీపోత్సవం తిలకించిన భక్తుల హృదయాలు పులకించిపోయాయి. హరినామము కడు ఆనందకరము హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీనామము నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము ఫలసారము బహుబంధమోచనము ఫలసారము బహుబంధమోచనము తలచవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. నగధరు నామము నరకహరణము నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము.
శ్రీ వెంకటపతి నామము కడగి శ్రీ వెంకటపతి నామము బడి బడినే సంపత్కరము కడగి శ్రీ వెంకటపతి నామము బడి బడినే సంపత్కరము అడియాలం బిల అతి సుఖమూలము అడియాలం బిల అతి సుఖమూలము తడవవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. ఓంకార రూప శ్రీ పరమేశ కైలాసవాస నాగేంద్రహార పార్వతీ నాయక పురాణ పురుష పాప వినాశ పాహి మహేశ శంభో శంకర భక్తవ శంకర పాలిత కింకర భవనా శంకర నమ శివాయ మహేశ్వరాయ మహాదేవాయ వామదేవాయ విరూపాక్షాయ శశిశేఖరాయ పినాకపాణి శంకరదేవా త్రిశూలపాణి విష్ణువల్లభ అంబికనాథ శ్రీకంఠాయ భక్తవత్సల భాగ్యశీతల త్రిలోకపాల ఆశ్రితపాల భవభయనాశ త్రిలోకేశ కపాలమాల లలాటాక్ష కృపానిధయే కరుణాకరనే కారుణ్య హృదయ కైవల్యదాత
సుహస్తాయ జటాధరాయ కైలాస నిలయ కఠోరాయ త్రిపురాంతకాయ త్రినేత్రాయ వృషారూఢాయ సామప్రియాయ యజ్ఞమయాయ యజ్ఞధ్వంసినే సదాశివాయ సాంబశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే హిరణ్యరేతసే భుజంగభూషణ చారు విక్రమ దిగంబరాయ అష్టమూర్తయే అనేకాత్మనే సాత్వికాయ శుద్ధ విగ్రహ శాశ్వతాయ పాశ విమోచక మహాదేవాయ గౌరీ వల్లభ అవ్యక్తాయ సహస్రాక్షాయ తారకాయ శ్రీ పరమేశ్వర దక్షిణామూర్తయే విద్యారూపాయ మహాయోగినే పినాకపాణి జటాధరాయ గంగాధరాయ అచలాయ దేవా మహాజ్ఞానినే సమాధికృతే అప్రమేయాయ యోగనిధయే తారకాయ వీక్షించారుగా అర్థవరు అనంతకోటి దీపోత్సవ వైభవాన్ని. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.